హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ ఏంటంటే క్యాష్ బ్యాక్స్ అంటే మనందరికీ చాలా ఇష్టం కదా. అందుకు దాని యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇవ్వడం అయితే జరిగింది. దాని మీద క్లిక్ చేస్తే ఇలా కనబడుతుంది, మీకు స్క్రీన్ మీద ఇలా కనబడుతుంది. అలాగా మెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ ఇచ్చేయండి. ఇంకా టైం వేస్ట్ చేయకుండా వీడియోలోకి ఎంటర్ అయిపోదాం. క్యాష్ బ్యాక్స్ గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ముందుగా పాస్వర్డ్ ఇచ్చేసి ఎంటర్ చేస్తాం కదా. ఎంటర్ చేసేసిన తర్వాత స్టార్టింగ్ పేజ్లో ఎలా అయితే కనపడుతుంది. మన కరెన్సీ అండ్ కంట్రీ ఇది పెట్టకుండా మాత్రం మనకి మన ఇండియన్ కరెన్సీలో అయితే మాత్రం కనపడదు. చాలామంది ఆప్షన్స్ కొంచెం సర్వర్ స్లోగా ఉందని చెప్పి ఏది పడుతుంది నొక్కేసి మళ్ళీ తర్వాత బయటకు వచ్చేస్తున్నారు. అలా చేయకుండా టైం అయినా కానీ ఒక 5 to 6 seconds వెయిట్ చేసి ఇండియన్ పెట్టండి. ఇండియన్ పెట్టిన తర్వాత కన్ఫర్మ్ ఈమెయిల్ ఐడి అని అడుగుతుంది. ఎస్, కన్ఫర్మ్ ఈమెయిల్ ఐడి అని అడిగింది. దాని మీద క్లిక్ చేస్తే మనకు మెయిల్కి ఒక మెయిల్ అని వస్తుంది. ఆ మెయిల్ మీద క్లిక్ చేద్దాం. నేనైతే ఆ మెయిల్ మీద క్లిక్ చేస్తున్నా. ఆ మెయిల్ మీద క్లిక్ చేసిన తర్వాత ఏమొస్తుంది, కన్ఫర్మ్ అని వస్తుంది. కన్ఫర్మ్ యువర్ మెయిల్ ఐడి అని వస్తుంది. ఎస్, దాని మీద క్లిక్ చేస్తున్నాం. క్లిక్ చేసేస్తే యువర్ మెయిల్ ఐడి హ్యాస్ బీన్ కన్ఫర్మ్డ్ అని చూపిస్తుందేమో. మరి ఎస్, కన్ఫర్మ్ అయిపోయిందని చూపించింది. కూల్. ఇప్పుడు ఫోన్ నెంబర్ అని ఉంటుంది. మీరు ఫోన్ నెంబర్ని మీకు టైం ఉంది, క్యాష్ బ్యాక్స్ గురించి తెలుసుకుని ఇదంతా చూసిన తర్వాత అప్పుడు చేయండి. నేనైతే మాత్రం చేయడం లేదు. ఎందుకంటే బికాస్ చాలా టైం తీసుకుంటుంది. ఓటీపీ జనరేట్ అవ్వడం లేదు, లేట్గా జనరేట్ అవుతుంది. అది నేను కొంచెం స్కిప్ చేస్తున్నాను దాన్ని అయితే. అంతలోకి ఈ గ్యాప్లో మనం 42 seconds టైం దొరుకుతుంది మనకి. ఈ గ్యాప్లో మనం ఏం మాట్లాడుకుందాం అంటే క్యాష్ బ్యాక్స్. ఫ్రెండ్స్, ఇది నాకు ఎవరు సజెస్ట్ చేశారని నా ఫ్రెండ్ నాకు వాట్సాప్లో షేర్ చేశాడు. వాడికి ఎంత వచ్చేసిందో అమౌంట్ మీకు స్క్రీన్ మీద అయితే నేను స్క్రీన్ షాట్ అయితే ప్లేస్ చేశాను. మీరు ఒకసారి చూడండి. ఫ్లిప్కార్ట్లో సమ్ అమౌంట్ పెట్టి బై చేస్తే 639 రూపీస్ పెట్టి బై చేస్తే 28 రూపీస్ వస్తుంది. 29 రూపీస్, అప్రాక్సిమేట్గా 29 రూపీస్. అన్నిటికన్నా ఇది బెస్ట్ అని నేను దీన్ని మీకోసం తీసుకురావడం అయితే జరిగింది. అండ్ ఇంకోటి ఫ్రెండ్స్, ఇప్పుడు ఆఫర్స్లోకి వెళ్ళిపోదాం. ఎలక్ట్రానిక్స్ మీద క్లిక్ చేద్దాం. ఎలక్ట్రానిక్స్ మీద క్లిక్ చేసాను. చూస్తే పర్సంటేజ్లు చూద్దాం ఫ్రెండ్స్. OnePlus వచ్చేసి 4.3. ఇంకా కిందకి స్క్రోల్ చేస్తున్నా. చూడండి మొత్తం ఎన్ని కంపెనీలు ఉన్నాయో. బోల్డెన్ కంపెనీలు స్టోర్స్ ఇచ్చాడు. ఫోన్స్ గురించి ఏమేమి ఉన్నాయో చూద్దాం. మైక్రోమాక్స్, OnePlus, ఆలీ ఎక్స్ప్రెస్, ఇంకా చాలా ఉన్నాయి. మీకు ఏం కావాలంటే దాంట్లోకి వెళ్ళి పర్చేస్ చేసుకోవచ్చు. అదే పర్చేజ్ ఎలా చేయాలి ఏంటి అన్న ప్రాసెస్ కూడా నేను చెప్పడం అయితే జరుగుతుంది ఈ వీడియోలో. ఇంకా మనం దీని మీద కాకుండా నెక్స్ట్ దేని మీద కదా, క్లోతింగ్ మీద కదా. క్లోతింగ్ అండ్ షూస్కి వెళ్తే మీకు చూసారు కదా ఫ్రెండ్, మింత్రా చాలా ఉన్నాయి, ఏజియో, ఇవన్నిటికి ఆఫర్స్ పడ్డాయి. ఏంటి ఆఫర్స్ పోయి ఎన్ని ఆఫర్స్ ఉన్నాయని అంటే నేను ఎప్పుడు ఎక్కడ చూడలేదు. అంటే ఇంత క్యాష్ బ్యాక్ వస్తుందని అంటే నేను ఎక్కడ చూడలేదు. రియల్లీ సూపర్బ్ అని చెప్పచ్చు. అన్నిటి మీద ఇది ఈ కంపెనీ షాపీ సంథింగ్ ఏదో ఉంది కదా, నోరు తెరవడం లేదు. ఇదైతే మాత్రం చాలా బాగుంది. యాక్చువల్గా అయితే మీకు కూడా నచ్చుతుంది. ఒకసారి చూడండి. ఈ వెబ్సైట్ని కూడా మీరు చెక్ చేయండి. చెక్ చేస్తే మీకు అర్థమవుతుంది ఏంటి, ఇది ఎలా వస్తాయి, మనీ వస్తాయా రావా. నేనైతే మాత్రం స్క్రీన్ షాట్ మీకు ఆల్రెడీ ప్లేస్ చేశాను కదా. మొత్తం ఇవన్నీ ఎడ్యుకేషన్ సంబంధించి మొత్తం A to Z మనకి ఆన్లైన్ షాపింగ్లో ఏమైతే ఇంక్లూడ్ అవుతాయో మొత్తం అన్నీ A to Z అన్నీ మనకి ఇక్కడైతే దొరుకుతున్నాయి ఫ్రెండ్స్. పర్సంటేజ్ వచ్చేసి చూసారా, 8.19 అంట పర్సంటేజెస్. అంటే మనం బై చేసిన దానికన్నా ఇంకా ముందుగా ఫ్లిప్కార్ట్ ఓపెన్ చేద్దాం. ఫ్లిప్కార్ట్ ఓపెన్ చేస్తే అసలు ఏంటి ప్రాసెస్ ఏంటో చూద్దాం. దాని మీద క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేస్తే 3 seconds వెయిట్ చేయమంటుంది యాక్టివేట్ అవ్వడానికి. క్యాష్ బ్యాక్ కోడ్ యాక్టివేట్ అవ్వడానికి 3 months వెయిట్ చేయమంటుంది. వెయిట్ చేద్దాం. వెయిట్ చేసిన వెంటనే సర్వర్ ఓపెన్ అయిపోయి డైరెక్ట్గా ఫ్లిప్కార్ట్ ఓపెన్ అయిపోయింది. ఫ్రెండ్స్, లాగిన్ అవ్వద్దు. ఫస్ట్ ఈ స్టెప్స్ ఎలా చేయాలంటే నేను చెప్తాను. ముందుగా మనం ఫ్లిప్కార్ట్ ఓపెన్ చేసి ప్రోడక్ట్ సెర్చ్ చేసిన తర్వాత అక్కడి నుంచి పేమెంట్ ఆప్షన్ ఎలా ఉంటుందో మనకు తెలుసు కదా, అలాగే చేయాలి. అంతేగాని లాగిన్ అయిపోయి చేస్తామనంటే క్యాష్ బ్యాక్ పడదు ఫ్రెండ్స్ మనకి. అలా పడదు. JBL కూడా అంతే. ఏ కంపెనీ అయినా కానీ మనం లాగిన్ అవ్వకూడదు. ముందు ప్రోడక్ట్ సెర్చ్ చేసిన తర్వాత పేమెంట్ ఆప్షన్కి వెళ్తాం. పేమెంట్ ఆప్షన్ తర్వాత అక్కడ లాగిన్ అవ్వండి కావాలండి. లేదంటే క్యాష్ బ్యాక్ మాత్రం పడదు మీకు. పేమెంట్ అయితే మాత్రం ఆన్లైన్ పేమెంట్ చేసిన పర్లేదు, ఆఫ్లైన్ పేమెంట్ చేసిన పర్లేదు. ఓకేనా ఫ్రెండ్స్. ఇది JBL కూడా సేమ్ అలాగే చూపిస్తుంది. 2.73%. ఓ మై గాడ్,
ఇప్పుడు క్లోతింగ్కి వెళ్దాం. అసలు క్లోతింగ్లో ఏమేమి ఉన్నాయి, అసలు ఏంటి పరిస్థితి ఏంటో చూద్దాం. మీకు కూడా తెలుస్తుంది అప్పుడు క్లోతింగ్లో. ఏ వెబ్సైట్కి వెళ్దాం? మింత్రాకి వెళ్దామా? మింత్రా చూద్దాం అసలు మింత్రా ఎంతవరకు ఉంది. మింత్రా కాకుండా ఫస్ట్ ఏదో ఉంది, దాని మీద క్లిక్ చేద్దాం. 30% ఆఫ్ అంట. ఓడియమ్మ, టైం కూడా పెట్టాడు, 2 hours అంట. ఆల్రెడీ టైం అయిపోయి ఉంటుంది ఆల్రెడీ. మింత్రా ఓపెన్ చేద్దాం. మింత్రా అయితే 4.5%, అప్రాక్సిమేట్లీ 4.6% ఉంది. ఓకే, గుడ్. ఓపెన్ చేసిన తర్వాత ఇది కూడా సేమ్ అంతే ఫ్రెండ్స్. ముందు మాత్రం లాగిన్ అవ్వకూడదు. లాగిన్ అవ్వకుండా మీరు ప్రోడక్ట్ సెర్చ్ చేసి ప్రోడక్ట్ చెక్ చేసుకున్న తర్వాత బిల్ అన్నీ చేసేసిన తర్వాత అప్పుడు మనకైతే క్యాష్ బ్యాక్ అయితే రన్ అవుతుంది, జనరేట్ అవుతుంది. ఇలాగ ఏ చేయకూడదు 11.7% అంట. ఓ మై గాడ్, రియల్లీ కూల్ చెప్పాలంటే. ఫ్రెండ్స్ ఇదే ఫ్రెండ్స్ ఈరోజు ఒక టాపిక్ ఏంటంటే క్యాష్ బ్యాక్స్ ఎలా వస్తాయి ఏంటి, ఇది టాపిక్ గురించి చేద్దామని నేనైతే కంప్లీట్గా వీడియో అయితే చేశాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. లవ్ యూ ఆల్.